మనం ఇందాక నుంచి చూసిన వాటర్ మొత్తం అలా వెళ్ళి అక్కడి నుంచి కిందకి ఫాలో అవుతుంది అనమాట. ఇదే బాహుబలి షూటింగ్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే చేశారు. తడిసిపోయాడు మొత్తం. మా అక్కకి చూడండి పాపం. ఫుల్ వర్షం వచ్చింది, తడిచిపోతూ ఎలాగలాగా రెస్టారెంట్లోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం కేరళ మీల్స్ ట్రై చేద్దాం. దాంట్లోకి ఏదన్నా నాన్ వెజ్ చేద్దాము, చూద్దాం కేరళ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది. నార్మల్గా అన్నీ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. కానీ నాకెందుకో కేరళ వచ్చిన తర్వాత ఆ ఫ్రైడ్ రైస్లో అవి మన ఆంధ్రాలో కూడా దొరుకుతాయి కదా, కేరళ ఫుడ్ తినాలనిపించింది. అందుకని కేరళ మీల్స్ ఒకటి చెప్పా. వచ్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బస్ 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 ఏంట్రా రైస్ ఎలా ఉంది ఏంటి, ఎంతలా ఉంది ఏంట్రా? మట్టా రైసా? ఒరే అనవసరంగా మీల్స్ చెప్పామనుకో. ఒరే గడ్డలు కట్టేసింది ఇలాగా, చెమ్మగానే ఉంది. ఒరే అనవసరంగా మీల్స్ చెప్పి బలైపోయామేమో. రేట్ ఏంటి 80 రూపాయలే ఉంది అనుకున్నాను. ఇది పరిస్థితి. ఇదేదో ఫ్రై, అదేదో కూర వేసారు, అదేదో పచ్చడి వేసారు, రెండు కలిసి 80. ఏకియా సాంబార్ ఇద్దరు దాలో తోడ. బస్ 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 సాంబార్ కూడా వేసారు ఇందులో. ఏంటి క్యారెట్ ముక్క, ఆనపకాయ ముక్క. నాన్ వెజ్ ఏమో తినకూడదు మనం. ఇలా కలిపి టేస్ట్ చూద్దాం. ఎలాంటి రైస్ నా లైఫ్లో ఎప్పుడు తినలేదు మే. టేస్ట్ చూద్దాం. అంత సప్పగా బాబోయ్ ఎలా ఉంది ఏంటి? కొబ్బరి నూనె కాదు, ఉప్పు లేదు. కొంచెం ఉప్పు ఇమ్మంటారా అన్ని. రైసు మెత్తగా అయిపోతుందిరా. ఓకే ఉప్పు లేదు. ఇది కొంచెం పక్కన పెట్టి ఫ్రై టేస్ట్ చూద్దాం. వెళ్ళరా. ఇది ఏంటంటావు? ఇది గోరు చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ అనుకుంటా. కొబ్బరి గోరు చిక్కుడుకాయ కొబ్బరి. నేను టేస్ట్ చూస్తున్నాను ఫ్రై. అదే ఉప్పులు తినరు అనుకుంటే ఉప్పులు సప్పగా ఉన్నా, కొంచెం చేదుగా ఉందా. ఓకే ఏదో ఒకటి. ఇంకా అలాగా అప్పడం కూడా వెరైటీగా ఉందేంట్రా. ఇది అప్పడం లాగా ఉంది, బీసుపోయిన పూరి లాగా ఉంది. ఇదేదో కర్రీ, దీని సంగతి కూడా చూద్దాందా. ఇదేదో కర్రీ ఏంటిది, లోపల ఆనపకాయ అనుకుంటా. ఇది కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది. దీని టేస్ట్ చూద్దాం. బాగుంది, కొంచెం కొబ్బరికాయ పచ్చడిలా ఉంది. ఏదో పచ్చడి ఇచ్చారు. ఈ పచ్చడి ఏం పచ్చడి? దెబ్బకాయ పచ్చడి అనుకుంటా. మ్యాటర్ ఏంటంటే ఏ కూర అయినా వేసుకుని తినేసి పచ్చడి అలా నాకేస్తే వెజ్ మీల్ సెట్ అనమాట. తర్వాత చికెన్ బిర్యానీ ఒకటి చెప్పాను. నేను చెప్పా చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి కదా. ఫ్రైడ్ రైస్ పీస్ చూడండి, పీస్ వచ్చింది. చెప్పాడేమో కొంచెం ఎల్లో కలర్ కూడా వేసినట్టున్నారు. ఓకే నార్మల్గా ఉంది, ఫ్రైడ్ రైస్లో ఉంది. రైస్ ఏదో చూద్దాం. ఇది నేనే టేస్ట్ చూసి చెప్తా. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. పీస్ ఏం పీస్ రా బాబు, అలా ఉంది. చాలా పెద్ద పీస్ ఉంది. ఇది క్వాంటిటీ చాలా తక్కువ. చికెన్ బిర్యానీ అయినా ఇచ్చాడు, చికెన్ బిర్యానీ చెప్పాను నేను. స్మెల్లో రకరకాలుగా వస్తుంది, మామూలుగా కాదు. 2-3 రకాలు కలిసినాయి ఒక స్మెల్లో. బాబా ఇదేంటిది? అనాస్కాయ అంట. బిర్యానీలో అనాస్కాయ ఏంట్రా? టేస్ట్ వస్తున్నాం. రకరకాలుగా ఉంది సార్ నిజంగా. బిర్యానీ లాగే ఉందా? ఇది ఏదో కానీ మొత్తం దీని ఫ్లేవర్. బిర్యానీలో ఏం లేదు, నార్మల్ రైస్లో ఏదో ఫ్లేవర్. ఇదే అనుకుంటున్నాను. ఇది అనాస్కాయ బ్రో, అనాస్కాయ ఫ్లేవర్ మొత్తం ఇదే ఉంది. బిర్యానీ అంత టేస్ట్. కొంచెం స్వీట్ చూడు. ఉప్పు లేదు, కారంగా లేదు. మసాలా ఏదో ఓకే. మసాలా అంటే ఇది తగులుతుంది. లవంగం ఫ్లేవర్ ఎక్కువ ఉంది. పీస్ ఏంటి పింక్ కలర్లో ఉంది. పీస్ మటనే కదా, ఎప్పుడైనా రెడ్ కలర్ పింక్ కలర్ వస్తుంది. చికెన్ ఏంటి పింక్ కలర్లో వచ్చింది. పైనాపిల్ జ్యూస్ బిర్యానీలో వేసుకుని తింటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. తీగా ఉందా? మంచిగా ఉంది బిర్యానీ. ఓకే ముద్ద వెళ్తున్నా కొద్దీ వెరైటీగా ఉందిరా. ఒకసారి ట్రై చేయొచ్చులే. వెరైటీ బిర్యానీ కదా, ఒక్కసారి అది కూడా ఈ గిన్నె ఒక 3 తినేలాగా ట్రై చేయండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. బిర్యానీ మీద యుద్ధం అయిపోయింది. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి దిగాం. బిర్యానీ మళ్ళీ చెప్పి నేను రిస్క్ చేయలేను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్దాం. మా అక్క తింది, ఇది చాలా మీల్స్ చెప్పుకోవాల్సిందిరా. నువ్వు తిన్నావు కదా, హ్యాపీ నేను. మా అక్క తింది బాగుంది అంది. ఇది అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూద్దాం. చాలు, అందులో టేస్టింగ్ సాల్ట్ వేసాడు, అన్నీ వేసేసాడు, అయినా పర్లేదు. ఇంకా ఇక్కడ బాగుంది. మీల్స్ తినాల్సిందిరా. మీల్స్ నా వల్ల అవదురా.
ఇంకో ఈయన తిన్నాడు ఆల్రెడీ, మా బావ తిన్నారు. ఎలా ఉన్నాయి సార్ మీల్స్? ఈ రైస్ ఏంటి సార్, నా జీవితంలో ఎప్పుడు తినలేదు ఇలాంటి రైస్. అమ్మా పలుకులోని ఆనందం అసలు అంత లాభం ఉంది ఏంటండి? ముద్దలో ఆనందం తగిలింది నాకు. నాతో ఏమన్నారు అనుకుంటున్నారు? నాతో ఏమన్నారు అనుకుంటున్నారు? నేను తినేస్తా, నాకు ఎలా ఉన్నా పర్లేదు తినేస్తాను. హైలైట్ ఈ చేపల పులుసు బాబోయ్, బాబోయ్, ఇది సూపర్. ఫిష్ ఫ్రై మాత్రం చాలా ఎక్సలెంట్. దీని పేరేంటో తెలుసా? పഴం పూరి. పഴం పഴం పరం కాదంట, పഴం పഴం పూరి, పరం పూరి. ఇది ఏంటంటే ఇదంట పండిపోయిన అట్టుపండుని మధ్యలో కోసి ఏదో పెట్టి పిండిలో ముంచి దాని నూనెలో వేపుతారట. దీన్ని ఎలా ఉందో చూసారా? ఇది టేస్ట్ చూద్దాం. ఏదేదో చేస్తున్నాను కేరళ వచ్చి. ఓ తీయ ఉందిరా. అట్టుపండు మగ్గిపోయి బాగా కుళ్ళిపోవడానికి రెడీ అయిపోయిన అట్టుపండు ఉంటుంది చూసారా? దాని తిన్నా టేస్ట్ వద్దు కదా. తిన్నాను సార్, బాగుంది. టేస్ట్లెస్ సొల్యూషన్. చాలా బాగుంది. తినేయండి సార్, మొత్తం తినండి సార్. ఇక కావాలని నన్ను అలవాటు చేయడానికి వచ్చి చాలా బాగుంది. టేస్ట్లెస్ అండి. ఎక్కడికి వస్తే అక్కడికి మనకు బాగుందని చెప్పాలి. ఓకే, ఈసారి నుంచి పొద్దున్న మీల్స్ తిన్నాం కదా, ఆ మీల్సే ఈ రోజు నుంచి అన్ని ఆ మీల్సే పెట్టాలి. తింటాం సార్, ఏదో అంటాం, తింటాం తప్పదు. మీల్సే పెట్టాలి, లేకపోతే అదే తింటాం. ఒక మీల్స్ రేట్ వచ్చి 80 రూపీస్, 2 ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి వచ్చి 130, ఫిష్ ఫ్రై ఇది హైలైట్ బాగా 200 రూపీస్ ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ ఒకటి 150 రూపీస్, మొత్తం కలిపి 1090 అయ్యింది. పర్లేదు, పొద్దున మనం టిఫిన్ రేట్ల మీద పోలిస్తే తక్కువ అయినట్టే. కడుపు నిండా తినేసాను, కడుపు నిండా తిన్నాము. మీల్స్ వేస్ట్ అయిపోయినా సరే. ఇప్పుడే ఏనుగులు కనబడ్డాయి చూడండి, అదిగోండి దూరం నుంచి ఏనుగు చూడండి ఎలా చూస్తుందో. పెద్ద పెద్ద కొమ్ములు, 1 2 వెనకాల ఒక ఏనుగు, 2 ఏనుగులు. అదిగోండి ఆ దూరంగా ఇంకో ఎలిఫెంట్, అక్కడ ఒక ఎలిఫెంట్, ఇదిగోండి ఇంకొక ఏనుగు. వరుసగా ఎన్ని ఏనుగులు కనబడ్డాయో మాకు. కేరళ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది అన్ఫార్చునేట్గా. అబ్బా, ఇదిగోండి ఫ్యామిలీ హెల్త్ సెంటర్ వెత్తిలప్పర్రా అనే ఊర్లో ఆగాము. గవర్నమెంట్ హాస్పిటల్. ఏమైందంటే చిన్నోడు వాళ్ళ అమ్మకి కాలు ట్విస్ట్ అయ్యిందనమాట, యాంకిల్లో వాసింది, బెనికినట్టుంది. అందుకనే చేయిద్దామని చెప్పి వచ్చాం. లక్కీగా దారిలో హాస్పిటల్ ఉంది. మీకు కూడా కేరళ హాస్పిటల్ ఎలా ఉంటుందో చూపించేద్దామని చెప్పి వచ్చాను. ఇదిగోండి లోపలికి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా నీట్గా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తక్కువ లేదు. హాస్పిటల్లో ఓపీకి, మెడిసిన్కి, ఆయింట్మెంట్కి అన్నట్లకి కలిపి ఎంత అయింది? 5 రూపాయలు. 5 రూపాయలు అయిందనమాట ఖర్చు. టీ తాగుదామని ఆగాము. బేసిక్గా టీ కోసం కాదు, వేరే దానికి ఆగాము. అదేంటో చెప్తాను. ఇదిగోండి టీ చూడండి ఎలా కనబడుతుందో. ఎలా ఉందరా, తాగావా? బాగుందా? ఎండ మాత్రం మామూలుగా లేదు, ఒరిజినల్ టీ పడుతుంది. బాగుంది కదా సార్. ఇంతకీ ఎక్కడికి వచ్చామంటే హాస్పిటల్కి వచ్చామన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎక్స్రే ఒకటి తీయమని చెప్పారు, తీపిచ్చాము. అది చూడాలి ఏమవుద్దో. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎక్స్రే తీపిచ్చాము. అయితే అందులో చిన్న క్రాక్ ఉంది, దానికి రెస్ట్ కావాలన్నారు. చిన్న కట్టేస్తామన్నారు. అది ఎంత పెద్ద కట్టేశారో తెలుసా? చూపిస్తాను ఉండండి. మా అక్కకి చూడండి పాపం లాస్ట్కి చిన్నది అంత పెద్దది వేసాడు. ఏదో చిన్నగా వేస్తానన్నాడు, చిన్నది అనుకున్నాం మేము, కానీ అంత పెద్ద అయిపోయింది. మలయాళంలో చెప్పాడు అన్నమాట, అర్థం కాలేదు మనకి. స్లాబ్ అన్నాడు, స్లాబే కదలో వేసేయండి అన్నాం, అది వేసేయండి. మా టెంపో చూసారా, మెరిసిపోతుంది. మామూలుగా ఇప్పుడు పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తే మామూలుగా ఉండదు అనమాట. ఆ ట్రాజిడీ ఫన్ ఎక్కడ తగ్గేదే లేదు. దెబ్బ తగిలిందని నువ్వు డాన్స్ చేస్తావేరా? మా అక్క డాన్స్ వేయకుండా కూర్చున్నావేంటి అంది. అక్కకి దెబ్బ తగిలి లోపలికి వెళ్తే ఈయన టీ తాగడానికి బయటికి వెళ్ళారు, ఈయన తాగితీగా మెంటల్ వచ్చేసిందిరా. వెళ్ళిపోతాను రా రేపు పొద్దున్న. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కాకినాడ. మేము వచ్చేస్తాం. నువ్వు రాదు, వీడియోలు లేవు, ఏం లేవు సార్. భలే ఉన్నారు సార్ డీజే. మా ఆవిడకి దెబ్బ తగిలితే నువ్వు డీజే డాన్స్ వేస్తావా? నేను కదా వేయాల్సింది, నువ్వే. ఎంత పెద్ద మాట సార్. అన్ని వింటుంది మా అక్క. ఇంటికి వెళ్ళాక ఉంటది, మీకు ఇక్కడే ఉండదు.
ఇప్పుడు మనం చియాపరా అనే వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. రాత్రి మాటలు చూపిస్తున్నాను, ఏమనుకోకండి. హాస్పిటల్ వల్ల రాత్రి వచ్చాం ఇక్కడికి. వెళ్తూ దారిలో మున్నార్కి వెళ్ళే దారిలో ఉంటది ఇది. చూసారా, చియాపరా వాటర్ ఫాల్స్ చాలా పైనుంచి పడుతున్నాయా. ఆ వాటర్ డ్రాప్స్ చూడండి ఎక్కడికి వస్తున్నాయి, అక్కడ పెద్ద వాటర్ డ్రాప్స్. వాటర్ ఫాల్స్ ఎక్కడ దాకే అనుకున్నాను కానీ మీకు చూపిస్తాను చూడండి. చీకట్లో కనిపిస్తుందో కనిపిదో ఇదిగోండి, ఆ పైన కూడా వాటర్ ఉన్నాయి. ఆ పైనుంచి ఇంత పైనుంచి వాటర్ ఫాల్స్ అంటే పగలొచ్చుంటే అదిరిపోయేది. కానీ ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. అయ్యి బాబాయ్, ఘాట్లన్నీ తిరిగేసి ఎకారం వస్తుంది. మొత్తానికి మున్నార్ వచ్చేసి ఒక హోటల్లో స్టే చేసాం. ఈ హోటల్ ఎవరిది అనేది సస్పెన్స్. ఒక యూట్యూబర్ది, మీ అందరికి తెలిసిన యూట్యూబర్ది, మన తెలుగోడిది. ఆ కాటేజ్ మన ఇక్కడ మున్నార్లో ఉందన్నమాట. అది ఏంటి అనేది రేపు చూపిస్తాను. ప్రస్తుతానికి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేయాలి. రేపు పొద్దున మొత్తం టూర్ ఇస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది రేపటి బ్లాగ్లో. ఇప్పుడైతే మాత్రం ముందు అర్జెంటుగా మనం వెళ్ళి డిన్నర్ చేసేయాలి. ఆంధ్ర ఫుడ్ దొరుకుద్ది అనమాట. వచ్చిన ఒక్కరోజుకే ఒడి అమ్మ ఆంధ్ర ఫుడ్ మీదకి వెళ్ళిపోయింది మనసు. వీళ్ళందరూ ఎలా ఉన్నారా బాబు ఇక్కడ, నాకు అర్థం కాలే. కేరళలో, తమిళనాడులో గట్టని. ఇక్కడ పప్పు చారు, అన్నం, వైట్ రైస్, ఈ చపాతీలు, కర్రీ అన్నీ ఉన్నాయి. ముందు వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. డిన్నర్ చేద్దామని వెళ్తున్నాం. ఇది పైన కదా, కార్లు ఇక్కడ పార్క్ చేసుకున్నాము. ఇది మళ్ళీ కొండ కిందకి వెళ్తున్నాం అనమాట. కింద కిచెన్ అవన్నీ కింద ఉంటాయంట, డైనింగ్. ఇదేమో డౌన్ ఫ్లోర్. వేడిగా వైట్ రైస్, అమ్మాయి సన్నటి బియ్యం, మన సైడ్ బియ్యమే. ఇదేమో పప్పు టమాటా, సూపర్. చికెన్ కర్రీ చపాతీలోకి, వైట్ రైస్లోకి బాగుంది, వెరైటీగా ఉంది చూడడానికి. ఇవేమో చపాతీలు. డిన్నర్ కంప్లీట్ చేసామయ్యా. ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంక ఇక్కడికి మించి వ్లాగ్ చేసే ఓపిక లేదు. రేపొద్దున్న మంచి పాయింట్లు సెలెక్ట్ చేసాం. రేపటి వ్లాగ్ మిస్ అవ్వద్దు. అలాగే మేము ఎక్కడ స్టే చేసామనేది కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను మయ్యా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.